ఊకే చికెన్ తింటాం మంచిగా మటన్ తెచ్చుకొని హెచ్ఎం మసాలా గట్టిగా పట్టించి ఇంత బగార బువ్వ వండుకొని తింటేనా నా సామిరంగా మస్తుంటది పో అనుకుంటాం. ఇక కొందరికి తలకాయ కూర అంటే కాయిషు, కొందరికి బోటి అంటే పాయిరం, పోరలకేమో నూనెల గోలిచ్చిన మెదడు మస్తు నచ్చుతదాయే, అక్కలకు మెత్తటి కార్యం అంటే మస్తు ఇష్టం. నేను ఇట్లా చెప్తుంటే ఈ ఐతారం పక్క యాట కూర తెచ్చుకోవాలి అనిపిస్తుందిలే, కానీ రేటే కిలో 900 కాంచి 1000 దాకా వలకబట్టే. కూర కొట్టించినాక పైసలు ఇస్తాము, కానీ పైసలు ఇచ్చి ఏంలైనా కూర ఇవ్వకుంటే ఎట్లుంటది? గొల్ర పథకం కూడా గతనే ఉన్నది. మళ్ళా దేశంలో ధనిక యాదవులను చేస్తామని ఒక్కొక్కల కాడ 43,750 రూపాయలు కట్టించుకొని కొన్నేళ్ళాయే. పాత సర్కారు నమ్ముకొని 82,000 మంది 359 కోట్ల రూపాయలు కడితే గొల్ర అటే పోయినాయి, పైసలు అటే పోయినాయి. అప్పు తెచ్చి కట్టిన వాళ్ళ మిత్తిలు పెరుగుతున్నాయి గానీ మందలు పెరుగుతలేవు. ఎలక్షన్ల ముంగట ఉబ్బిచ్చుడు, ఓట్లు పడ్డానికి ఎత్తేసుడు. ఏమాయ అని ఆఫీసుల చుట్టూ తిరిగి ముఖాల చిప్పలు అరిగినాయి గానీ గొల్ర అయితే రాలేదు. ఇంతల్ని ఆ గవర్నమెంట్ పోయింది, ఈ గవర్నమెంట్ వచ్చింది. పైకం కట్టిన వాళ్ళంతా ఆఫీసర్లను అడుగుతుండే వరకు ఏం చేయాలనో చెప్పమని వాళ్ళు సర్కార్కు ఉత్తరం రాసిరట. ఆ పథకం ముంగట పడాలంటే 4,000 కోట్ల రూపాయలు కావాలి. గెలిపిస్తే 100 రోజులలో 2వ విడత గొల్రు వస్తామని అయితే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల హామీ ఇచ్చింది. ఈ లెక్క ప్రకారం ఇంకో 2 నెలలు టైం ఉన్నట్టు. లేలే ఎమ్మటే వంచాలి, లేకుంటే ఉక్కునే ముచ్చటే లేదని అటుకెళ్లి కారులు, కత్తులు, కటాలు నూరుతున్నారు. అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారట. అయితే అప్పటి గొల్ర మంత్రి తలసాని సార్ ఆఫీస్ లో పనిచేసే పెద్ద ఆఫీసరు కొన్ని ఫైళ్లు చింపేసిండనే కేసు నడుస్తుంది. మనోళ్ళు పోయి ఆంధ్రాలో గొల్రు కొనుక్కుంటే వాళ్ళకి పైకం ఇయ్యకుంటేనే ఇచ్చినట్టు రాసిరట పనివంతులు. 2 కోట్ల 10 లక్షలు మింగిరని ఒక కేసులో బయటపడ్డ కథ. ఇసొంటి షానున్నాయట. పక్క రాష్ట్రాలకు తీసుకుపోయి అగ్వసగ్వయి కొనిచ్చి మళ్ళీ ఆడనే అమ్మేసి నడిమిట్ల బ్రోకర్ గాల బొజ్జలు నింపిరట. గట్లనే మందలు ఇడికి తెస్తే ఉత్త డొల్కాలు. వాతావరణం పడక ఊకుకనే జీవిడుస్తున్నాయని అట్లా కొందరు అమ్మేసుకున్నారు. ఇక ఇప్పుడు గొల్ర పథకం కథ ఏమైతుందో గానీ ఏటకూర దినామిత పిరమైతున్నది పో.